వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ వైష్ణవి. ఇచ్చాపురం మండల కేంద్రంలో కరోనా నివారణపై సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ బాబు మరియు పట్న ఎస్ఐ సత్యనారాయణ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు, పట్టణ ఎస్ఐ వి సత్యనారాయణ ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యలపై వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే బస్టాండ్, హాస్పిటల్ రోడ్ తదితర ప్రాంతాల్లో షాపుల వద్దకు వెళ్లి కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించారు. షాపుల వద్ద పాటించాల్సిన నియంత్రణ చర్యలను సూచించారు. మాస్కులు లేకుండా వెళ్తున్న వాహనదారులను ఆపి వారికి పలు సూచనలతో కూడిన కరపత్రాలను అందించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, దుకాణందారులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమని, చదువుకున్న వారు సైతం నిర్లక్ష్యంగా ఉంటూ కరోనా నియంత్రణ చర్యలు పాటించకుండా సంచరిస్తూ ఉండడం క్షమార్హం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణ నిబంధనలను అందరూ ఖచ్చితంగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంతమంది వెళ్తుంది, దాని ప్రైమరీ కాంటాక్ట్స్ ఎంతమంది, సెకండరీ కాంటాక్ట్స్ ఎంతమంది మరి తెలియదు. ఇక్కడ అంతే మొన్నట్లాగే కంటైన్మెంట్ జోన్స్ అన్ని ఏర్పడతాయి. కాబట్టి ఇచ్చాపురం అంటే మనకి జిల్లాకి ప్రత్యేకమైంది. ఇచ్చాపురం అంటే జిల్లా అంతా వేరు, ఇచ్చాపురం వేరు. ఎందుకంటే వీఆర్ నియర్ టు బార్డర్. బరంపురం దగ్గర ఉన్నాం, ఒడిశాకి దగ్గర ఉన్నాం. అక్కడ చాలా విచ్చలవిడితనం ఎక్కువ ఉంటుంది. ఒడిశా బరంపూర్లో అంతా చాలా ఫ్రీడమ్ ఎక్కువ. కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఆ బరంపూర్ కావచ్చు, లేకపోతే ఇంకా రండా మార్కెట్ కావచ్చు, ఎక్కడైనా కానీ మీరు దయచేసి మాస్కులు పెట్టుకోండి, ఆ శానిటైజర్ క్యారీ చేయండి. ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే మాత్రమే మీరు నియంత్రణ చేయగలరు. లేదంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. మోర్ ఓవర్ స్టూడెంట్స్ చాలా కీలక పాత్ర. మీరు ఏడాతున్నారమ్మా, మీరంతా కూడా మీ అంటే ఇద్దరికే మాస్క్ ఉంది, ఇద్దరు దొబ్బుతున్నారు. ఇద్దరికి ఉంటే ఇది ఓన్లీ 1.5 మాత్రం రిస్క్, ఇది 5 రిస్క్. అదేంటంటే ఒకడు మాస్క్ లేదు, ఒకడు మాస్క్ ఉంది, 30% రిస్క్ ట్రాన్స్మిషన్ అవుతుంది అనమాట. అలాగే ఇది 90% రిస్క్, ఇద్దరికీ లేదు ఇక్కడ. కాబట్టి దయచేసి ఏంటంటే మాస్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీని అర్థమైంది. ఇంకా లాస్ట్ ఏంటంటే 6 feet డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్. నాట్ ఇగో ఇద్దరు కూడా మాస్కులు ఉన్నాయి, ఫిజికల్ డిస్టెన్స్ 0% రిస్క్. 0% రిస్క్. ఇద్దరు మాస్కులు ధరించాలి. ఇద్దరికి మధ్య భౌతిక దూరం 6 అడుగులు ఉండాలి. తద్వారా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అంటే ఎంత మనం పాటించాలో మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ మూర్తి స్వామివారి ఆలయంలో స్వామివారి రథోత్సవం కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారిని మాడవీధుల్లో ఊరేగింపుతో శ్రీ స్వామివారి కళ్యాణ మండపం అయినటువంటి చిన్న తోట వద్దకు వేద మంత్రాల ఉచ్చారణ మధ్య అంగరంగ వైభవంగా తీసుకుని వెళ్లారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా చివరి రోజు డోలో ఉత్సవం కార్యక్రమం చేపట్టారు. తదుపరి డోలోత్సవంలో భాగంగా స్వామివారికి హోలీ కార్యక్రమం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ నిర్వహించారని ఆలయ ఈవో డి హరిసూరి ప్రకాష్ తెలిపారు. ఇక్కడ స్వామివారి 11:30 వరకు ఉంటుంది కాబట్టి దర్శనం చేసుకుని స్వామివారి ఆ మూలమూర్తులు కూడా దర్శనం చేసుకుని ఈ హోలీ పౌర్ణమి ఆదివారం ఉత్తర ఫల్గుని నక్షత్రం చాలా ప్రశస్తమైనది కాబట్టి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకుని ధరించాలని కోరుతున్నాం. సార్ స్వామివారి యొక్క డోలోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మొన్న 27వ తారీఖు జరిగింది ఈ సందర్భంలోనే. తర్వాత నిన్న పడియా, ఈరోజు డోలోత్సవంగా స్వామివారిని ఉదయం 6 గంటల తిరువీధిలో ఈ తిరువీధితో పాటు తీసుకుని వచ్చి ఈరోజు మధ్యాహ్నం 11:30 చూసిన తర్వాత మళ్ళీ తిరువీధి తీసుకుని స్వామివారిని దేవాలయానికి తీసుకురావడం జరుగుతుంది. ఈలాగా భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క విజయాలను స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారు.
విశాఖపట్నం జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూర్తులను డోలోత్సవం సందర్భంగా తిరువేది కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో డోలోత్సవం పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని తిరువీధుల్లో వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ దృశ్యం చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది డోలోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వామివారిని తిరువీధి కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయకంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. శ్రీనారసింహ లక్ష్మీ నృసింహ వరాహ నరహరి వానా నరహరి అపద్భవ నాథరక్షక నాథవరద పావనమూర్తి గంభీరాయ సింహగిరీశ లక్ష్మీ నరహరి లీలామానుష మహిమస్వరూప మహామహిమ అనాథనాథ సింహాచలీశ యాదగిరీశ మంగళేశ్వర మహోదీశ మాధవదేవ ఆశ్రితలోల శ్రీకరూప వత్సల భాగ్యశీతల నిత్య నిర్మల సింహాచలేశ పురాణపురుష లింగస్వరూప నీలాహివాస నిత్య నిర్మల నర్సన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సిద్ధాశ్రమంలో డోలో పౌర్ణమిని పురస్కరించుకుని మహాశక్తి యాగాన్ని ఘనంగా చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండల కేంద్రంలో స్థానిక సిద్ధాశ్రమం ప్రాంగణంలో డోలా పౌర్ణమిని పురస్కరించుకుని మహాశక్తి యాగాన్ని ఘనంగా చేపట్టారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజాము నుండే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని సిద్ధాశ్రమం వ్యవస్థాపకులు లింగరాజు స్వామి తెలిపారు. మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ సభ్యులు రామారావు, మాజీ కోమార్తి సర్పంచ్ సింహ జగన్నాథరావు, అప్పన్న పలువురు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా రాబెల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కిరణ్
ఒక గుర్తు తెలియని అనాథ శవాన్ని స్వయంగా మోసి మార్చిరికి తరలించిన ఉదాంతం వెలుగు చూసింది. నాడు శ్రీకాకుళం జిల్లాలో పలాస సబ్ ఇన్స్పెక్టర్ శిరీష, నేడు విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కిరణ్ ప్రధాన వార్తల్లోకి చేరారు. వివరాల్లోకి వెళితే నాడు పలాసలో ఒక గుర్తు తెలియని అనాథ శవాన్ని శిరీష స్వయంగా మోసి అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించారు. ఇటువంటి ఘటనే విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న అరుణ్ కిరణ్ అటువంటి ఘనతే సంపాదించారు. వివరాల్లోకి వెళితే సీతపాలెం గ్రామ సమీపంలో గుర్తు తెలియని ఒక అనాథ శవం ఉన్నట్లుగా ఆ గ్రామ రెవెన్యూ కార్యదర్శి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మృతదేహం యొక్క వివరాలను సేకరించేందుకు ప్రయత్నం చేయగా ఎటువంటి సమాచారము అందలేదు. అయితే 3 రోజుల కిందట చనిపోయి ఉండడంతో దుర్వాసన రావడంతో స్థానికులు ఎవరూ మృతదేహాన్ని తరలించేందుకు ముందుకు రాలేదు. ఈ దిశలో సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కిరణ్, పోలీస్ కానిస్టేబుల్ కలిసి మృతదేహాన్ని సుమారు 3 కిలోమీటర్ల మేర మోసుకొని వెళ్లి అటు తర్వాత అంబులెన్స్ లో మార్చురీకి తరలించామని స్పష్టం చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ చేసిన పనికి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నా పేరు అరుణ్ కిరణ్. నేను రాంబిల్లి ఎస్సీగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. తేదీ 26/3/21 ఒక మృతదేహం అనేది సీతపాలెం బీచ్ వద్ద ఉన్నట్టుగా విఆర్ఓ నిన్న మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ మృతదేహం యొక్క సంబంధించినటువంటి వివరాలన్నింటినీ మా చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కి మరియు గ్రామస్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి చూడడం జరిగింది. అయితే ఏ ఒక్కరు కూడా ఆ మృతదేహాన్ని గుర్తుపట్టడం జరగలేదు. అయితే దాంతోపాటుగా ఈ మృతదేహం ఉన్నటువంటి ఏరియా అనేది సీతపాలెం గ్రామానికి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల మరియు మారుమూల ప్రాంతం అవడం వల్ల ఎక్కువగా జనాభా సంచరించేందుకు అవకాశం లేనటువంటి ఏరియా అవడం వల్ల మృతదేహం అనేది చనిపోయి 3 రోజులు అయినప్పుడు కూడా ఎవరు కూడా అక్కడ గుర్తుపట్టలేదు. దానిపై మేము కేసు నమోదు చేయడం జరిగిందండి. ఆ తర్వాత ఈ మృతదేహాన్ని బాగా కుళ్ళిపోయి దుర్వాసన రావడం వల్ల ఏ ఒక్కరు కూడా ఆ మృతదేహాన్ని మార్చురీకి తరలించడానికి విలేజర్స్ కానీ ఎవరి చుట్టుపక్కల వారు కానీ సహాయం చేయడానికి రాలేదు. అంతతో నేను మరి నా సిబ్బంది అయినటువంటి ఏఎస్ఐ ద్వారా మెసేన్ హెడ్ కానిస్టేబుల్ గారు, కానిస్టేబుల్ నరసింహరావు, హోంగార్డ్ అయినటువంటి పనుబాబు, మేము 5గురు కలిసి ఆ మృతదేహానికి మోసుకొని సుమారు 3 కిలోమీటర్లు వచ్చి అక్కడి నుంచి వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల ఒక అంబులెన్స్ లో మార్చురీకి తరలించడం జరిగిందండి. ఈ విధంగా ఒక అనాథ మృతదేహానికి సేవ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లాలో సార్వకోట మండలం కోదండపనస గ్రామంలో వెలిసిన స్వయంభూ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారి జన్మదిన వేడుకలు ఘనంగా చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సార్వకోట మండలం కోదండపనస గ్రామంలో స్వయంభూగా వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరా నక్షత్రంలో పూజా కార్యక్రమాలని వేద మంత్రాల నడుమ హోమాలు, తదుపరి అభిషేక కార్యక్రమాలు వేద పండితులు ఘనంగా చేపట్టారు. స్వామివారి జన్మదిన తిథి నక్షత్రం సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టామని ఆలయ ధర్మకర్త బోర ధర్మారావు తెలిపారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించి భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు ధర్మతేజ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం సతీ సమేతంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో పూజాది కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. శ్రీకాకుళంలో ఆదివారంపేట వద్ద ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి వారిని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం సతీ సమేతంగా దర్శనం చేసుకున్నారు. శ్రీ మహాలక్ష్మి జన్మ నక్షత్రం, అలాగే శ్రీ మహాలక్ష్మి జయంతి మరియు శ్రీ అయ్యప్ప స్వామి జయంతి పర్వదినాన ముందుగా శ్రీ మహాలక్ష్మి తల్లి దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం
వేద పండితులు వేద మంత్రాలతో పూజలు చేశారు. అయ్యప్ప జన్మదినం రోజున అలాగే శ్రీ మహాలక్ష్మి జయంతి రోజున వారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని తమ్మినేని సీతారాం అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ప్రజలు మరింత ఆసక్తి కనబరచాలని, అప్పుడే ప్రజలంతా సుఖశాంతులతో జీవనం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి SS న్యూస్. Barro Italia!